నమస్తే బీఆర్కే న్యాయవేదికకు స్వాగతం. కొద్ది కాలం క్రితం ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఓ సంఘటనకు సంబంధించిన పూర్వాపరాలను ఒకసారి పరిశీలించుకుందాం. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు పెట్టిన దళితులపైన కౌంటర్ కేసులు నమోదు చేస్తూ పీలేరు పోలీసులు దళితులను భయాందోళనకు గురి చేయడమే కాకుండా చట్టాన్ని నీరుగారుస్తున్నారని దళిత సంఘాల నాయకులు మండిపడ్డారు. పీలేరు మండలం బోడుమల్లువారిపల్లి పంచాయతీ దళితవాడలో జరుగుతున్న ఇసుక అక్రమ తవ్వకాల గురించి ప్రశ్నించాడన్న కోపంతో కొంతమంది అగ్రవర్ణాల వారు దళితులపై దాడి చేస్తే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసిన వారికి రక్షణ కల్పించాల్సిన పోలీసులు అగ్రవర్ణాలు అధికార పార్టీ నేతల ఒత్తిళ్లకు లొంగి దళితులపై కౌంటర్ కేసులు దాఖలు చేశారు. కౌంటర్ కేసులు పెట్టిన అగ్రవర్ణాల వారు దళితులను ట్రాక్టర్తో తొక్కి చంపేస్తామని వారి ఇంటి ముందు ట్రాక్టర్లతో చక్కర్లు కొడుతున్నారని ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఇది అభియోగం. చట్టాన్ని పరిరక్షించాల్సిన పోలీసులు ఒత్తిళ్లకు లొంగి దళితులకు అన్యాయం చేస్తున్నారని పలు కుల సంఘాల నాయకులు ఆ సందర్భంగా ఆరోపించారు. అంతేకాకుండా న్యాయం కోసం స్టేషన్కు వెళ్లిన దళితులను అసభ్య పదజాలంతో దూషిస్తున్నారని, అదే సమయంలో అగ్రవర్ణాల వారికి రాచమర్యాదలు చేస్తున్నారని కూడా అభియోగం ఆరోపణ ఉంది. దళితులను చంపుతామని బెదిరించిన వారిపై తక్షణమే 307 సెక్షన్ కింద కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. దళితవాడలోని దళితుల జాబ్ కార్డులు తీసుకొని అగ్రవర్ణాల వారు యంత్రాలతో పనులు చేసుకొని ఉపాధి పథకం నిధులను దుర్వినియోగం చేస్తున్నారన్నారు దళిత సంఘాల నాయకులు. ఇటీవల ఓ ప్రాంతంలో దళితుడి మరణానంతరం పాడె తీసుకెళ్లడానికి కూడా అగ్రవర్ణాల వారు తమ పొలం మీద నుంచి తీసుకెళ్లొద్దని హుకుం జారీ చేయడంతో ఒక వివక్ష అనేది అక్కడ కనబడింది. ఓ ప్రవహిస్తున్న వేటి నుంచి అంటే ఒక కాలువ నుంచి మృతదేహాన్ని కష్టం మీద తరలించాల్సిన పరిస్థితి వచ్చింది అక్కడ. ఇటీవల ఓ అంగన్వాడీ కేంద్రంలో దళిత మహిళ వంట మనిషిగా ఉండవద్దని, తమ పిల్లలకు ఆమె చేసిన భోజనం వడ్డించవద్దని కూడా దళితేతరులు అంటే అగ్రవర్ణాల వారు ఉండొచ్చు, అలాగనే ఇతర దళితేతరులు కావచ్చు, వాళ్ళు తేల్చి చెప్పారని. ఇది కేవలం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లోనే కాదు, దేశం మొత్తంలో ఈ కుల వివక్ష నానాటికి పెరిగిపోతూనే ఉంది. స్వతంత్ర భారతం మరో 2 దశాబ్దాల్లో 100 ఏళ్లు పూర్తి చేసుకొని కుల మత వివక్ష లేని పవిత్ర భారతంగా మారాలని, ఎందరో కలలుగంటున్న వికసిత్ భారత్ కావాలని ఆశిస్తుంటే మరి నేటికి కొనసాగుతున్న కుల గజ్జి వికసిత్ భారత్ను వెక్కిరిస్తోంది అని భావించాలా? ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం రూపుదిద్దుకోవాల్సిన అవసరం ఎందుకు ఏర్పడింది? దాని విధి విధానాలు, అలాగే కొందరు ఈ చట్టాన్ని నిర్వీర్యం చేస్తున్నారని, నిర్లక్ష్యం జరుగుతుందని, దుర్వినియోగం చేస్తున్నారని కూడా ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో బీఆర్కే న్యాయవేదికలో ఈరోజు ప్రత్యేక అంశంగా దీన్ని పెట్టి చర్చించుకుందాం. ప్రస్తుతం మనతో హైకోర్టు అడ్వకేట్ వెంకటస్వామి గారు ఉన్నారు. వారికి స్వాగతం పలుకుదాం. నమస్కారం సార్. నమస్తే అండి. అలాగనే వీక్షకులు మీకు న్యాయపరమైన ఎటువంటి సందేహాలున్నా మరి న్యాయ సలహాల కోసం స్క్రీన్ మీద కనబడుతున్న ఫోన్ నెంబర్లకు మీరు ఫోన్ చేయవచ్చు. ఇక న్యాయవేదిక కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ముందుగా సార్, ఎస్సీ ఎస్టీ వేధింపుల నిరోధక చట్టం ఆవశ్యకత అసలు ఎందుకు ఏర్పడింది? ఈ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్టు తీసుకొచ్చాక ముందు మన ఈ భారతదేశ పరిస్థితిని ఒక్కసారి మనం గమనిద్దామండి. పూర్వం నుంచి చాలా వేదకాలం నుంచి మొదలుకుంటే ఈ భారతదేశంలో ప్రధానంగా ఈ మనువాద సిద్ధాంతం ఎప్పుడైతే వచ్చేసిందో అప్పుడు ఈ భారతదేశంలో ఉండే ప్రజలందరినీ 4 వర్ణాలుగా విభజించడం జరిగింది. ఒకటి బ్రాహ్మణులైతే, రెండవది క్షత్రులైతే, తర్వాత వైశ్యులైతే, మూడవది శూద్రులు అని చెప్పేసి, ఇంకా శూద్రుల కంటే ఆదిమజాతి ఇంకా అణచిబడ్డ వాళ్ళు ఉన్నారని చెప్పేసి, వాళ్ళు చండాలురు అని చెప్పేసి కూడా ఈ భారతదేశంలో మొట్టమొదటి నుంచి వేదకాలం నుంచి కూడా ఉన్నట్లుగా మనకు భావించవచ్చు. అంటే అప్పటి నుంచేసి మనుషుల మధ్య ఈ విభేదాలు అనేటివి పొడసూపుతూనే ఉన్నాయి. అయితే సరే, అది గతం అనుకున్నాం.
అయినప్పటికీ దాని యొక్క వాసనలు ఈ భారతదేశంలో ఇప్పుడు నాగరిక ప్రపంచంలో మనం వచ్చేసి మోడర్న్ యుగంలోకి వచ్చినప్పటికీ వీటి వాసనలు ఇంకా కనబడుతూనే ఉన్నాయి. దానివల్ల ఏంటంటే భారతదేశం మొత్తం ఇప్పుడు ఈ స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ మొత్తం టోటల్గా ఇట్లా అణగారిన వర్గాలన్నింటినీ కూడా వారి యొక్క ఉన్నతి కోసం కొన్ని చట్టాలను చేయడం జరిగిందనండి. ఆ చట్టాలు చేయడం దానిలో ఏంటంటే వీళ్ళకు ఈ ప్రధానంగా ఈ అణగారిన వర్గాలు ఎవరైతే అట్రాసిటీస్ గురవుతూ ఉన్నారో, ప్రధానంగా అగ్రవర్ణాలని చెప్పుకోవచ్చు మనం, వాళ్ళకు గురవుతూ ఉన్నారో ఆ అగ్రవర్ణాల యొక్క అణచివేత నుంచేసి బయటపడడానికి కోసం, వాళ్ళు స్వాలంబన కోసం, తాను గర్వంగా తలెత్తుకొని తిరగడానికి కోసం ఒక ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ అనేది 1985 సంవత్సరం చేయడం జరిగింది పార్లమెంటు. దానిలో చాలా దాదాపు 15 విషయాలలో ఏదైతే ఈ ఎస్సీ ఎస్టీసీస్కి అవమానాలు జరుగుతాయంటో, ఉదాహరణకి వాళ్ళను ఒకవేళ వివస్థను చేయడం కానీ, గుళ్ళోకి ప్రవేశించని ఉండడం కానీ, లేదు అని అంటే వాళ్లను ఇంకే రకమైన కులం పేరుతో దూషించడం కానీ, లేదా వాళ్ళ భూములను ఆక్రమించడం కానీ, లేదా వాళ్ళ స్త్రీలను మానభంగం పరచడం కానీ, ఇట్లాంటి అనేక విషయాలలో ఈ ఎస్సీ ఎస్టీ వాళ్లకు ఏదైనా అన్యాయం జరిగినప్పుడు ఈ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ దాని ద్వారా మనకు లబ్ధి పొందడానికి అవకాశం ఉన్నదండి. అది పార్లమెంటు చట్టం తీసుకొచ్చిన తర్వాత వాస్తవానికి తీసుకొచ్చిన కొత్తలో ఏ చట్టమైనా కొత్తలో అది చాలా చురుగ్గా పనిచేస్తూ ఉంది, కానీ తర్వాత అది నిర్వీర్యం అయిపోవడం మనం గమనిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇప్పటికీ ఎస్సీ ఎస్టీ కులాలలో, అంటే హరిజన గిరిజన కులాలలో విద్య అనేది చాలా తక్కువ శాతం ఉండడం మూలంగా అసలు ఈ సమాజంలో ఏం జరుగుతుంది, రాజ్యాంగ ఫలాలు మనకైనా అందుతున్నాయా లేదా, లేదు అని అంటే ఇట్లాంటి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ నిజంగా ఉన్నది, దాన్ని మనం ఏమైనా పొందవచ్చా లేదా అనే విషయాలు కొంతమందికి తెలియదండి. ఉదాహరణకి నాకు తెలిసినంత వరకు అయితే గతంలో ఈవెన్ తెలుగుదేశం ప్రభుత్వం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆ చుండూరు అట్లాంటి సంఘటనలు చాలా జరిగాయండి. దానిలో చాలా ఘోరంగా ఎస్సీలను అగ్రవర్ణ వాళ్ళు మరి బురదలో తొక్కిచ్చేసి చంపడం జరిగింది. కేవలం ఒక చిన్న సంఘటన ఆసరా చేసుకొని దాన్ని భరించలేక కేవలం యువకులు, ఎస్సీల నుంచి వచ్చిన యువకులు విద్యావంతులైతే ఉన్నారని, వాళ్ళు సమానంగా మాతో కూర్చుంటున్నామన్నారని, లేదా సినిమా హాళ్ళల్లో కానీ లేదా హోటళ్ళల్లో కానీ ఎక్కడైనా కూడా వాళ్ళు తన ఆధిపత్యాన్ని చెలాయించాలనే ఒక దాన్ని భరించలేక వాళ్ళు ఆ సంఘటనకు మనం మరి వచ్చడం జరిగింది. ఇంతెందుకండి, మొన్నటికి మొన్న ఈ తెలంగాణలో కూడా సిరిసిల్ల ప్రాంతంలో ఇసుక మాఫియాకు సంబంధించిన వ్యవహారంలో కూడా ఈ ఎస్సీలను మరి తొక్కించేసి కొట్టడం, ఆ తర్వాత విపరీతమైన కేసులు పెట్టడం, వాళ్ళ మర్మాంగాలపై కొట్టడం, తర్వాత పోలీసు వాళ్ళు పోలీస్ స్టేషన్లో తీసుకుపోయి మర్మాంగాల్లో కట్టెలు చొప్పించేసి కారంట్ల పూసి లాంటి ఇట్లాంటి చాలా సంఘటనలు మనం చూడడం జరుగుతుందండి. ఇది ఏదైనప్పటికీ ఏంటంటే సార్, ఒక ప్రభుత్వం పలానా ప్రభుత్వంలో ఇది జరిగింది అని అంటే ఆ ప్రభుత్వం తప్పని చూపిస్తున్నారు, తప్పించుకుంటున్నారు. ప్రస్తుత ప్రభుత్వం చెప్తే ఈ ప్రభుత్వం తప్పు చేస్తుందని చెప్తున్నారు, తప్పించుకుంటున్నారు. కాబట్టి మనం ఇక్కడ ఏ ప్రభుత్వాన్ని మనం బ్లేమ్ చేయం, కానీ మొత్తానికైతే ఇది జరుగుతుంది. ఏ ప్రభుత్వమైనా సరే మంచి చేయడానికి ప్రయత్నం చేయాలి అని మాత్రం మనం ఈ సమాజంలో ఉన్న మేధావులు మాత్రం దీన్ని గమనించేసి ఇట్లాంటి వాటిని నిరోధించడానికి కోసం కొన్ని చట్టాలు తీసుకొచ్చిస్తే కొంతలో కొంతనైనా మెరుగుపడదనే ఉద్దేశంతో చేయడం జరిగింది. కానీ వాటిని ఏ విధంగా వాళ్ళు కొంతమంది డెలివరేట్ కూడా వాయిలేట్ చేసే వాళ్ళు ఉన్నారు. ఆ తర్వాత ఇట్లాంటి చట్టాలు మనకు ఉన్నాయి కాబట్టి వీటిని మనం రక్షణ పొందవచ్చు అనే విషయాన్ని విద్య లేకపోవడం మూలంగా, ఎక్కువ మందికి విద్య లేకపోవడం మూలంగా, లేదా భయం మూలంగా, సమాజంలో ఉన్న ఒక అధికారం ఉండడం మూలంగా, అధికారం చెలాయించడం వాళ్ళ మూలంగా కూడా వీళ్ళు అట్లాంటి ఫలితాలను పొందకపోవడం మూలంగా కూడా ఈ చట్టం కొద్దిగా నిర్వీర్యమైపోయినట్టుగా మనకు చేస్తూ ఉన్నది. రెండవది ఇంకో విషయం కూడా మనం గుర్తించుకోవాల్సింది ఏంటంటే, ఈ ఎస్సీ ఎస్టీ వర్గాల నుంచి కూడా కొంతమంది స్వార్థ ప్రయోజనాల కోసం, వాళ్ళ మొత్తం వర్గాన్ని కాకుండా కొంతమంది స్వార్థ ప్రయోజనాల కోసం ఈ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ను మిస్యూజ్ చేయడం కూడా మనం గమనిస్తాం. మనం ఒక కాలర్ ఉన్నారు, దాని తర్వాత మనం దీని మీద మాట్లాడదాం. మంగళగిరి నుంచి పుల్లారావు గారు, నమస్కారం అండి. నమస్తే సార్. దుర్గారావు గారు, సారీ. నమస్తే సార్. నమస్తే దుర్గారావు, చెప్పండి. మాది విలేజ్ పార్టీ కమిటీ మీ వాయిస్ క్లారిటీ లేదండి, టీవీ నుంచి దూరంగా ఉండరా? దూరంగా ఉన్నా సార్. నేను విలేజ్ పార్టీ ఎస్సీ.
సార్ మళ్ళీ వినిపించట్లేదండి సరిగా. దుర్గారావు గారు మీ వాయిస్ కొద్దిగా వినబడట్లేదు, క్లారిటీ లేదు. మీరు టీవీని చూసుకోకుండా మాట్లాడండి బాబు. సార్ సార్ చెప్పండి. నేను ఎస్సీ నెంబర్ అంటే హలో ఓకే హలో చెప్పండి హలో సార్ చెప్పండి, కొద్దిగా స్లో వాయిస్ అయినా. కొద్దిగా కొంచెం మీ వాయిస్ సార్ ఇప్పుడు ఓకే సార్ అయితే ఏమైందంటే ఒక ఓసీ మహిళ ఓసీ. ఎస్సీ మహిళని ఆ నచ్చిన పబ్లిక్ ప్లేస్ అందరూ చూస్తున్నాక అగౌరవంగా మాట్లాడింది. ఏమని అంటే లేబర్ ముండా పనికి మాల ముండా అని ఒక అగౌరవంగా మాట్లాడింది. ఓసీ క్యాండిడేట్ ఎస్సీ క్యాండిడేట్ అమ్మాయిని పబ్లిక్ ప్లేస్. ఓకే ఓకే. దానికి పోలీసు వారు లేబర్ ముండా అంటే లేబర్ అంటే రోజువారీ కూలి చేసుకుని పనివాళ్ళు, ఇది అట్రాసిటీ కేసు కింద రాదు అని వాళ్ళు ఆ కేసుని పరిగణలోకి తీసుకోకుండా 506, 509 కట్టి ఏదో మామూలుగా దాన్ని ఫైన్ కూడా కట్టకుండా చాలా మంది వెయిట్ చేశారు సార్. నేను దీని మీద రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ గారికి లెటర్ తీసుకుంటే వారు దీన్ని ఎఫ్ఐఆర్ కట్టి ఈ కేసుని చూడండి అని పంపించడం చెప్పినాక మాత్రం ఎఫ్ఐఆర్ కట్టారు స్టేషన్ లో. కట్టినాక ఈ రోజు వరకు కూడా, ఈ రోజుకి అంటే రేపు నెక్స్ట్ మంత్ కి 1 year అవుతుంది కేసు. ఈ రోజు కూడా ఈ కేసు మీద ఎలాంటి యాక్షన్ తీసుకోకుండా దాన్ని అట్లా నడుపుకుంటూ వెళ్ళిపోతున్నారు. వెళ్ళినప్పుడల్లా ఇదిగో అదిగో అని చెప్పడమే దాన్ని డిఎస్పీ గారు అంటారు, ఎస్పీ గారికి ఒకసారి పెట్టాం, కలెక్టర్ గారికి ఒకసారి ప్రజాస్పందనలో పెట్టాం. ఓకేనండి. కింద అధికారులు పట్టించుకోకుండా అంటే ఇదిగో అదిగో అని టైం వేస్ట్ చేసుకుంటూ పోతున్నారు సార్. దుర్గారావు గారు చెప్పేది వినండి. ఇది మనం పోయి ఒకవేళ ఒక దళిత మహిళనే కానీ, ఎస్సీ ఎస్టీ మహిళలను కానీ, లేదా పురుషులను కానీ ఎవరైనా కులం పేరుతో దూషిస్తే మాత్రమే ఆ చట్టం వర్తిస్తుందండి. అంటే కులంతో హింసించడం, కులంతో ఇన్సల్ట్ చేయడం, సమాజంలో అగౌరవపరచడం అనేది లాంటివి చేసినప్పుడు మాత్రం మనం ఈ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ పెట్టేసి దూషించడానికి వ్యతిరేకంగా మనం యాక్షన్ తీసుకుంటానికి వీలుండదండి. అయితే మానవులుగా ఏదైనా వేరే ఇతర భాష మాట్లాడినప్పుడు, కులం పేరు ప్రస్తావించినప్పుడు మనకు వేరే చట్టాలు ఉన్నాయండి. కేవలం ఎస్సీ ఎస్టీసీ కాకుండా వేరే చట్టాలు ఉన్నాయి. ఆ వేరే చట్టాలను మనం ఉపయోగించేసుకొని ఎవరైతే మనల్ని దూషించినలో ఆ చట్టం కింద వాళ్ళను పనిష్మెంట్ చేయడానికి కోసం ఆ చట్టం కింద మాకు రక్షణ కల్పించండి అని చెప్పేసి సంబంధిత పోలీస్ స్టేషన్ మనం ఆశ్రయించవచ్చండి. కానీ ఎలాంటి కుల ప్రస్తావన లేకుండా అది పబ్లిక్ లైన్లో కానీ లేదంటే ఒక క్లోజ్డ్ ప్లేస్ లేనప్పుడు తిట్టినప్పుడు దానికి సంబంధించినంత వేరే ఐపీసీ చట్టం కన్నా కానీ మారిన చట్టం ప్రకారం కూడా మన చర్యల కోసం పోలీసులు వారిని కోరాలండి. ఒకవేళ చట్టం వాళ్ళు కులం పేరుతో చూస్తే మాత్రం డెఫినెట్గా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ పెట్టచ్చండి. ఒకవేళ మీరు అలా భావించకూడదు. ఇప్పుడు వాళ్ళు కులం పేరుతో తిట్టలేదు కాబట్టి మన కులాన్ని ఎందుకు తీసుకురావాల్సిన అవసరం లేదు. మనకు కూడా సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్నది. వాడు సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్నది కాబట్టి మనం కులాన్ని ఆశ్రయించేసుకొని మన కులం పేరుతో తిట్టినని చెప్పాల్సిన అవసరమే లేదు. నిజానికి కులం పేరుతోటి మనం డిగ్రీ చేసే పద్ధతి చేస్తే అప్పుడు మనం వాడి వ్యతిరేకంగా తీసుకోవచ్చు అండి. అది ఎస్సీ ఎస్టీ చట్టం. లేదా ఇతర చట్టాలు ఉన్నాయి కదా, ఇతర చట్టాల్లో వాడు బాధ్యుడవుతాడు. కాబట్టి ఇతర చట్టాల కోసం మనం ప్రయత్నం చేద్దాం. ఓకేనండి, అట్లా మీరు ప్రయత్నం చేయండి. ఒకవేళ వాళ్ళు తీసుకోకుంటే సంబంధిత హైకోర్టు కానీ లేకపోతే సంబంధిత పోలీస్ ఆఫీసర్లు, హయ్యర్ ఆఫీసర్స్ ఉంటారు, వాళ్లకు పోయి మన ఫిర్యాదు చేసి మన ఫిర్యాదును కనుక వాళ్ళు పట్టించుకోకుంటే తద్వారా ఇంకా చట్టంపై ఏ ఫోరంను ఆశ్రయించేస్తే మనకు న్యాయం జరుగుతుందో మనం చూడవచ్చండి. సో మాధవరెడ్డి గారు ఉన్నారు కడప నుంచి. మాధవరెడ్డి గారితో మాట్లాడే ముందు మన దుర్గారావు గారికి ఒక చిన్న క్లారిఫికేషన్. సో ఇటీవల కర్ణాటక హైకోర్టు కూడా దుర్గారావు గారు ఏదైతే ప్రశ్న లేవనెత్తారో దానికి సంబంధించిన దాని మీదనే వ్యాఖ్యానించింది. దాన్ని మనం తర్వాత మాట్లాడదాం, ఒకసారి మాట్లాడుకుందాం. అయితే విషయం ఏంటంటే మనం ఏదైనా సరే దుర్గారావు గారు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు అంటే నిరోధక చట్టం ఏదైతే ఉందో ఈ చట్టాన్ని మనం నిర్వీర్యం కాకుండా చూసుకోవాలి. అలాగనే ఎక్కడ కూడా దీన్ని దుర్వినియోగం చేయకూడదు. నిజంగా కులం పేరుతో ఎవరైనా దూషించారు అంటే అక్కడ అగ్రవర్ణాల వాళ్ళు ఉన్నా కూడా ఇది నిజమే, ఇది న్యాయమే అనే విధంగా ఉండాలి. న్యాయంగా వాళ్ళు తిట్టారు కాబట్టే వాళ్ళు కేసు పెట్టారు అనే విధంగా చెప్పగలగాలి. సో దయచేసి ఎక్కడ కూడా మనం ఎవరం కూడా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుని ఎక్కడ అంటే ఈ చట్టాన్ని దుర్వినియోగం చేయకుండా ఉండేందుకు మాత్రమే మనం ప్రయత్నం చేయాలి. ఎందుకంటే దాని యొక్క ఫలితం ఫలాలు ఏదైతే ఉందో
అది మనం సమానత్వంగా చూడాలన్న ఉద్దేశంతోనే ఈ చట్టాన్ని తీసుకొచ్చారు కాబట్టి దాన్ని దుర్వినియోగం కాకుండా చూసుకునే బాధ్యత ప్రజలందరి మీద ఉంది, ఎస్సీ ఎస్టీలు ముఖ్యంగా వారి మీద ఉంది. కాబట్టి కొంచెం దీన్ని గమనించాలి. ఈ విధంగా మనం ముందుకెళ్తే బాగుంటుంది. మాధవరెడ్డి గారితో మాట్లాడే ముందు కర్ణాటక హైకోర్టు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటనేది ఒకసారి వినిపిస్తాను. ఎస్సీ ఎస్టీలపై వేధింపుల నిరోధక చట్టంపై కర్ణాటక హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. బహిరంగ ప్రదేశాల్లో ఎస్సీ ఎస్టీలను కులం పేరుతో దూషిస్తూ అవమానించిన సందర్భాల్లోనే ఈ చట్టం వర్తిస్తుందని పేర్కొంది. కర్ణాటక హైకోర్టు దీని మీద ఈ విధమైన స్టేట్మెంట్ ఇచ్చింది. అలాగనే షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలపై వేధింపుల నిరోధక చట్టం అమలు గురించి కర్ణాటక హైకోర్టు ఆసక్తికర తీర్పును కూడా వెలువరించింది. బహిరంగ ప్రదేశాల్లోనే ఎస్సీ ఎస్టీలను దూషిస్తూ అవమానిస్తే ఎస్సీ ఎస్టీ అంటే ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ యాక్ట్ ప్రకారం శిక్షార్హులవుతారు. అయితే అలా దూషించిన ఘటన బహిరంగ ప్రదేశాల్లో జరిగితేనే ఈ చట్టం వర్తిస్తుందని కర్ణాటక హైకోర్టు తాజాగా స్పష్టం చేసింది. ఇందుకు సంబంధించిన ఓ కేసును కొట్టివేసింది కూడా. బిల్డింగ్ బేస్మెంట్లో వాళ్ళు పనిచేస్తున్నారు, అంటే కూలీలు ఉంటారు కదా అక్కడ. సో అక్కడ ఒక సూపర్వైజరో లేదంటే పని చేయించిన ఓనరో ఎవరో ఉన్నారు. పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు రితేష్ పియాస్ అనే వ్యక్తి మోహన్ అనే వ్యక్తిని కులం పేరుతో దూషించాడు. ఆ సమయంలో అక్కడ వారిద్దరూ కాకుండా కొందరు సహకూలీలు మాత్రమే ఉన్నారు. ఈ సంఘటన వారు పనిచేస్తున్న బిల్డింగ్ బేస్మెంట్లో జరిగింది. దీనిపై మోహన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు కర్ణాటక హైకోర్టు ముందుకు వచ్చింది. కేసును విచారించిన న్యాయమూర్తి జస్టిస్ నాగ ప్రసన్న ఈ సంవత్సరం జూన్ 10న తీర్పు వెలువరించారు. 2 ముఖ్యమైన అంశాలను కూడా ఆయన అక్కడ ప్రస్తావించారు. ఈ కేసులో 2 ముఖ్యమైన అంశాలను గుర్తించాలని కూడా తీర్పు వెలువరిస్తూ న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. అందులో ఒకటి, ఆ ఘటన బహిరంగ ప్రదేశంలో జరగలేదు, ఒక బిల్డింగ్ బేస్మెంట్లో జరిగింది. ఆ సమయంలో అక్కడ ఫిర్యాదుదారు, అతడికి స్నేహితులైన ఇతర సహవర్కర్లు మాత్రమే ఉన్నారు. వారందరినీ జయకుమార్ అనే వ్యక్తి పనిలో పెట్టుకున్నాడు. ఇక రెండో అంశం, ఆ జయకుమార్కు కులం పేరుతో దూషించాడన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న రితేష్కు కొన్ని గొడవలున్నాయి. ఆ బిల్డింగ్ నిర్మాణాన్ని నిలిపివేయాలని జయకుమార్కు వ్యతిరేకంగా రితేష్ కోర్టు నుంచి స్టే తీసుకొచ్చాడు. దాంతో తన వద్ద పనిచేసే మోహన్ను అడ్డుపెట్టుకొని రితేష్పై కక్ష సాధించాలని జయకుమార్ భావించాడని కోర్టు విశ్వసించింది అని జస్టిస్ నాగప్రసన్న విశ్లేషించారు. అందువలన రితేష్పై దాఖలైన ఫిర్యాదును కోర్టు కొట్టివేస్తున్నట్లుగా తీర్పు ఇచ్చిందనమాట. సో ఇది మనం ఇక్కడ గమనించాలి. సో ఇది సార్ హైకోర్టు, కర్ణాటక హైకోర్టు ఇచ్చింది. అంటే ఒక బేస్మెంట్ లేదు అంటే ఒక ప్రదేశం లోపల కూర్చొని ఉండగా ఎక్కడో జరిగింది అని అంటే అది దాన్ని పెద్దగా పట్టించుకోకూడదు, దాన్ని రాద్ధాంతం చేయకూడదు అనేది ఒక భావాన్ని అయితే ఇచ్చారు. అలాగనే పబ్లిక్ ప్లేస్లో ఇప్పుడు దుర్గారావు గారు చెప్పినట్టుగా లేబర్ ముండా అనే వర్డ్ కూడా అది కొంచెం హాని అంటే గాయపరిచింది హృదయానికి. కానీ కులం అయితే కాదు. కానీ దానికి సంబంధించిన మీరు చెప్పిన దాని ప్రకారం దానికి సంబంధించిన ఒక చట్టం ఉంది, దాని ప్రకారం వాళ్ళు వేరే చట్టాలు ఉపయోగించుకోవచ్చు. విషయం ఏంటంటే చట్టంలో కూడా స్పష్టంగా అందులో చాలా తీర్పులు వచ్చేస్తాయండి. ఒక కర్ణాటక హైకోర్టు కాదు, వేరే తీర్పులు కూడా వచ్చేసినాయి. సుప్రీంకోర్టు కూడా ఒక చెప్పడం జరిగింది. వితిన్ 4 వాల్స్ లోపల కనుక ఈ ఎస్సీ అంటే ఎవరైనా కులం పేరుతో దూషిస్తే అది ఈ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ను మనం దానికి అప్లికేబుల్ కాదండి. అది ఒకవేళ బహిరంగ ప్రదేశంలో జరిగినప్పుడు మాత్రమే వాటిని దానిలో పరిగణలో తీసేసుకొని దాన్ని తగిన శిక్ష వేయాల్సిన అవసరం ఉంటుందని చెప్పేసి చెప్పడం జరిగింది. సరే, ఒక విషయం మనం అర్థం చేసుకోవాల్సిందంటే ఒక్కోసారి ఒక్కొక్క కేసు యొక్క పూర్వపరాలను కూడా మనం పరిగణలో తీసుకోవాల్సి ఉంటుంది. తీసుకొని నిజానికి ఏ ఉద్దేశంతో కొంతమంది ఏంటంటే ఇప్పుడు గిల్టీ నేచర్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. వాడికి నేరం చేయాలని దాన్నే మనం ఏంటంటే అతనికి ఈ నేరం చేస్తాను ఖచ్చితంగా, వీడు ఈ పలానా కులానికి సంబంధించిన వాడు వీని ఇన్సల్ట్ చేయాలనే ఒక ఉద్దేశంతో తిడితే అది దాన్ని మనం పరిగణలో తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కానీ అలా కాకుండా సమాజంలో ఈ తిట్లు అనేది కొత్తవి కాదండి. వాడు ఇన్సల్ట్ చేయడం కొత్తవి కాదు. సమాజంలో ఒక్కొక్క కులాన్ని ఒక్కొక్క కులంతో తిరుగుతూ ఉంటారండి వాళ్ళు. అయితే అది ఫ్రెండ్లీగా కూడా కొంతమందికి తిట్టేస్తూ ఉంటారు. అయితే విషయం ఏంటంటే అది వాళ్ళు ఒక నేచర్ తోటి తిట్టారండి.
అది జనరల్గా మనకు సాంప్రదాయకంగా కొన్ని వచ్చేస్తూ ఉంటాయి, అది వాళ్ళకి అనిపించదండి. నేను ఒక ఉదాహరణ చెప్తానండి ఈ విషయంలో. ఒకసారి నాంపల్లి కోర్టులో ఒక ఖైదీని తీసుకొచ్చేసాడు పోలీస్ అతను, జైలు నుంచి తీసుకొచ్చాడు. ఆ తర్వాత టీ తాగడానికి కోసం ఆ టీ కోర్టులో కూర్చున్న తర్వాత అతను ఏం చేశాడంటే టీ ఆర్డర్ చేశాడు. వాడు పిల్లోడు వాడు తీసుకురాలేదు, ఇన్ టైంలో తీసుకురాలేదు. వీడు సరే ఒక ముతక మాట అంటే అరే మాకెళ్ళాడు ఎందుకు తీసుకురాలేదు అని చెప్పేసాడు. అన్న తర్వాత వాడు నన్ను ఇట్లా అంటావా ఈ మాట అంటావా అని చేస్తే పెద్ద గొడవ జరిగింది. గొడవ జరిగితే ఆ గొడవలో వీడు ఏం చేసిందంటే నేను ఏం మై క్యాబోలా అంటాడు ఇతను. వాడికి ఏంటంటే ఇంట్లో కొంతమంది ఇళ్ళల్లో కొన్ని పదాలు ఊతంగా ఉంటాయి, ఇక ఊత ఉంటే అది తిట్టనుకోరు వాళ్ళు. దానివల్ల అంటే మనకి వేరే ఇట్లా ఇన్సల్ట్ చేయాలనే ఉద్దేశం కాదు, అది అట్లా వచ్చేసింది అది అంతే. సో నేను మై క్యాబోలా ఏతో గలత్ బాతాయా అని చెప్పేసి అని ఉల్టా చెప్తున్నాడు. కానీ అతనికి తిన్నవాడికి అది చాలా చెడ్డ మాటగానే ఉన్నది. అట్లా సమాజంలో మన గ్రామాలలో కూడా కొన్ని వేల సంవత్సరాల నుంచి కొంత సంస్కృతి డెవలప్ అయినది. అయితే ఇప్పుడు ఎదుగుతున్న యువత గౌరవాన్ని కూడా మనం కాపాడాల్సిన అవసరం ఉన్నది. మనం కూడా మారాలి. ఇప్పుడు ఇట్లాంటి కులంతో కూడా దూషించే పద్ధతి పోవాల్సి ఉంటుంది ఖచ్చితంగా. అయితే మన కాన్స్టిట్యూషన్లే పొందుపరుచుంటుందండి కొన్ని. ఇప్పుడు దానిని కొన్ని వర్గాలను మనం వెలివేసి ఉన్నాం, దూరంగానే ఉన్నాయి ఇప్పటికి కూడా గ్రామాలలో కొన్ని వర్గాలు ఎస్సీ ఎస్టీలు అనేది ఊరికి దూరంగానే ఉన్నది. అది అన్టచబిలిటీకి ఉన్నది. అన్టచబిలిటీస్ కూడా ఒక క్రైమ్. చర్చించే ముందు మనం మాధవరెడ్డి గారితో చాలాసేపటి నుంచి ఆయన వెయిట్ చేస్తున్నారు, వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఇంకోటి ఏంటంటే సార్, ఇక్కడ గ్రామాల్లో అలాగనే అంటే ఆంధ్రాలో ఎస్పెషల్లీ అరే అనే వర్డ్ చాలా రెస్పెక్టబుల్ వర్డ్, కానీ అదే అరే అనే వర్డ్ మళ్ళీ అది కోపాన్ని కూడా తెప్పించేది కూడా ఉంటుంది. ఓకే, సో మాధవరెడ్డి గారు నమస్కారం. నమస్కారం అండి. చెప్పండి సార్. చెప్పండి. ఎస్సీ ఎస్టీ అట్రాక్టివిటీ రాజకీయ నాయకులు కొంతమంది డబ్బు ఉన్న వాళ్ళు వాడుకుంటున్నారు. అయితే ఇందులో ఒక విషయాన్ని మాకు లాయర్ గారి నుంచి ఒక సూచన కావాలి. ఎస్సీ ఎస్టీ అట్రాక్టివిటీ కేసు కట్టేటప్పుడు ఏ డిఎస్పీ అధికారి అయితే విచారణ అధికారిగా ఉన్నాడో తన యొక్క అంటే ఒక కోర్టు ఇందాక మీరు కర్ణాటకలో చెప్పినటువంటి కోర్టు కనుక్కున్నటువంటి విషయాన్ని, ఎక్కడో కూర్చున్న కోర్టు కనుక్కున్నటువంటి విషయాన్ని క్షేత్రస్థాయిలో ఎక్కడైతే సంఘటన జరిగిందో సంఘటనా స్థలంలో పరిశీలించినటువంటి ఎస్టీ ఎస్టీ యాక్ట్ డిఎస్పీ గారు అంటే డబ్బులకు అమ్మడిపోనట్ట నా దృష్టిలో నా చెప్పండి మాధవరెడ్డి. అమ్మడిపోయి కేసు కట్టినాడని అంటాను నేను. ఎందుకు అంటే ఎక్కడో కూర్చున్న కోర్టు ఇది తప్పుడు నిర్ణయంగా కట్టినారన్నప్పుడు విచారణ చేసే డిఎస్పీకి తెలియలేదా? అలానే కట్టేటటువంటి డిఎస్పీల పైన ఎలాంటి చర్య తీసుకోవచ్చు మీ నుంచి మేము సూచన. ఎందుకంటే పోలీస్ వ్యవస్థలో ఎఫ్ఐఆర్లు కట్టిపోతే వీళ్ళ పిల్లలు వీళ్ళ పిల్లోళ్ళు వీళ్ళు సుఖంగా బతున్నారు. మేము కేసులు పెట్టించుకున్న వాళ్ళం గాటలు కాస్తున్నాం, మా కుటుంబాలు మేము ఏడ్చుకుంటున్నాం. వాళ్ళ కుటుంబాలు ఏడ్చేది ఎప్పుడు? ఎందుకు ఏడ్చకూడదు? వాళ్ళు తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే తప్పుడు ఎవరైనా సరే వాడు. మాధవరెడ్డి గారు విషయం చెప్తామనండి. మాధవరెడ్డి గారు ఇవాళ కొన్ని నిమ్న వర్గాలకు కానీ దళితులకు, ప్రధానంగా ఎస్సీ ఎస్టీ వర్గాలకు ఇవాళ కొన్ని చట్టాలు వచ్చేసి ఆ చట్టం మూలంగా కొన్ని అగ్రవర్ణాల వాళ్లకు బాధ కలిగితే ఇవాళ వాళ్ళు తల గొంతెచ్చేసి, ఎందుకంటే వాళ్లకు రాజ్యాధికారంలో వాళ్ళే ఎక్కువ ఉంటున్నారు కనుక వాళ్ళు ఇవాళ వీళ్ళను ఈ మిస్యూజ్ చేస్తానని చెప్పేసి ఒక ఆరోపణ కూడా చేయడం జరుగుతూ ఉన్నది. కానీ మనం ఒక హ్యూమన్ బీయింగ్గా, ఒక మానవునిగా, ఒక బుద్ధిజీవినిగా మనం ప్రశ్నించుకుంటే కొన్ని వేల సంవత్సరాల నుంచి ఈ ఎస్సీ ఎస్టీ వాళ్లను, ప్రధానంగా దళితులను, గిరిజనులను, ఇంకా వెనుకబడిన వర్గాలను ప్రధానంగా మీరు తెలియదు మాధవరెడ్డి, మీరు కూడా శూద్రులే. మీకు విషయం చెప్పదంటే ఈ విషయం చాలా పెద్ద టాపిక్ అండి. మీరు కూడా శూద్రుల కిందనే వస్తూ ఉంటారు. మిమ్మల్ని కూడా ఇన్సల్ట్ చేసిన వర్గాలు కొన్ని ఉన్నాయి. వీళ్ళందరూ కూడా ఎన్నో వేల సంవత్సరాల నుంచి సమాజంలో వీళ్ళని దూషించుతూనే ఉన్నారు, ఇన్సల్ట్ చేస్తూనే ఉన్నారు. వాళ్ళు తగిన యాక్షన్ తీసుకుందామని అంటే వాళ్ళకి ఇంకా వేరే కహానీలు చెప్పేసి వాళ్ళ నోర్లు మూయించుతూనే ఉన్నారు. అయినప్పటికీ యువత ఇవాళ నాగరిక ప్రపంచంలో వచ్చినాం, కొత్త చట్టాలు వచ్చేసినాయి, మోడర్న్ యుగం వచ్చేసింది, మనకు భారత రాజ్యాంగం వచ్చేసింది. ఇవన్నీ చట్టాలు వచ్చిన తర్వాత కొన్ని చట్టాలు వాళ్ళ రక్షణ కోసం వచ్చినప్పుడు మనం జీర్ణించుకోవాలండి. వాళ్ళు మేము ఏడుస్తామని చెప్పడానికి లేదండి. ఎవరినైనా కూడా మనం కూడా మారాలి. వాడు మానవుడు,
సమానమైన హక్కులు ఉన్నాయి వానికి. మనం డార్విన్ సిద్ధాంతాన్ని మనం తీసుకొచ్చుకోవాలి. మానవ పరిణామ క్రమం ఎట్లా జరిగింది, అది దేనివల్ల ఏం జరిగింది, ఈ కులాలు మతాలు అని సమాజానికి అభివృద్ధి నిరోధకాలుగా ఉన్నాయా లేదా, ఇప్పుడు మా బ్రదర్ చెప్పినట్లు మనం వికసిత భారత్ వైపు ప్రయాణిస్తున్నామా లేదా అంటే ఈ అభివృద్ధిలో ఇంకా వెనుకబడిపోతున్నాం. వికసిత భారత్ అంటే దాని అర్థం ఏంటంటే మొత్తం అన్ని వర్గాలు సమానమైన హక్కులను, సమానమైన వివక్ష లేకుండా సామాజిక న్యాయం జరిగినప్పుడు మాత్రమే దాన్ని వికసిత భారత్ అంటాం. ఇంకా కుల వివక్షత ఈ దేశాన్ని పట్టి పీడిస్తున్నది. ఇది అభివృద్ధి నిరోధకం కూడా ఉంటా ఉన్నది. కాబట్టి ఈ విషయాలని మనం చాలా ఏదంటే మనం విశాల హృదయంతో అర్థం చేసుకొని ఎవరికైనా అన్యాయం జరిగినప్పుడు మనమే ముందుకు వచ్చేసి వాళ్లకు సర్ది చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఉదాహరణకి మిస్యూజింగ్ అనేది కేవలం ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్స్ కట్టడంలో మిస్యూజింగ్ కాదండి, చాలా కేసులలో మిస్యూజింగ్, మర్డర్ కేసులు జరిగినా కూడా మిస్యూజింగ్ జరుగుతున్నది. దాని విషయంలో మనం నోరెత్తాం. కేవలం వీళ్ళు అన్నప్పుడు మాత్రమే నోరెత్తడం సరైనది కాదండి. చూద్దాం, ఒకవేళ ఎవరైనా లంచాలు తీసుకున్న అధికారులు ఉంటే వాళ్ళకి వేరే ఉన్నది, అవినీతి నిరోధక చట్టాలు ఉన్నాయి, అవి వచ్చేస్తారు, ఆ అధికారులను మనం ప్రశ్నించవచ్చు. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, ఏ చట్టమైనా కూడా దాన్ని నిర్వీర్యపరచడం కానీ దుర్వినియోగం చేసినట్లు జరిగితే మాత్రం ఆయా సంబంధిత అధికారుల మీద చర్యలు ఖచ్చితంగా తీసుకునడానికి అదే చట్టంలో ఉన్నదండి. సెక్షన్ 3 సబ్ క్లాస్ 2 స్పష్టంగా చెప్తా ఉన్నదండి. ఎవరైనా పురుకోల్పినా అంటే ఇట్లాంటి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్టు పెట్టేసి ఆ ఇతరులను వేరంటే ఎవరు ఈ దళితేతరులను కనుక ఇబ్బందికరమైన పరిస్థితి చేస్తే అంతే శిక్షను వాళ్ళు అనుభవించడానికి కోసం ఆ చట్టంలో వినియోగం చేసినా కూడా ఈవెన్ వీళ్ళ మీద ఉందండి. కాబట్టి ఇవన్నీ మనం పూర్తి అర్థం చేసుకోకుండా కేవలం అధికారులను అనడం లేదనంటే ఇంకోటి కాదు. ఇంకోటి మీరు కోర్టులను అన్నారు, కోర్టు వచ్చి చూస్తున్నదా అని చెప్పేసి. కోర్టు ఏ కేసులో లేదు, ఒక ఎస్సీ ఎస్టీ కేసులనే కాదండి, ఏ కేసులలో కూడా కోర్టు వచ్చి చూడదండి. కోర్టు తన ఆధారాలను, ఎందుకంటే మన ప్రభుత్వం ఏం చేసిందంటే ఇన్వెస్టిగేషన్ చేయడం కోసం ఖచ్చితంగా ఒక యంత్రాంగాన్ని మనం ఇడబెట్టేసింది. అది పోలీసు యంత్రాంగం ఉంటుంది. ఏదైనా నేరం జరిగినప్పుడు ఆ నేర విచారణ జరుగుతుంది, సాక్ష్యాలను సేకరించిస్తుంది, ఆ తర్వాత ఇతరత్ర ఇంకా ఆ నేరాన్ని నిరూపించడానికి సంబంధించి అన్ని సేకరించేసి అవన్నీ ఒక డాక్యుమెంట్ రూపేణా కోర్టు ముందు వారు ఉంచుతుంది. తగిన సాక్ష్యాలను కూడా కోర్టులో ప్రవేశపెట్టి ఇచ్చేసి ఆ నేరాన్ని నిరూపించడానికి ప్రయత్నం చేస్తుందండి. దానిలో ఎవరైనా అధికారులు లేదంటే రాజకీయ నాయకులు కనుక దానిలో జొరబడి మిస్యూజ్ చేస్తే ఒకవేళ అది ఆ విషయాన్ని మన కోర్టు దృష్టికి తీసుకొస్తే ఎవడైతే ఈ చట్టమే కాదు ఏ చట్టాన్ని నిర్వర్తించడానికి కోసం ప్రయత్నం చేస్తే వాళ్ళకి తగిన చర్యలు తీసుకోవడానికి కోర్టు కూడా అవకాశం ఉంటుందండి. కోర్టులు ఎప్పుడు కూడా మీరు అన్నట్లు కోర్టు ఎప్పుడు కూడా నేరం జరిగిన చోటుకు రావు. ఓన్లీ సాక్ష్యాధారాలను ఆధారం చేసుకొని మాత్రమే చట్టంలో ఉన్న దాన్ని బట్టి తీర్పిస్తాయి తప్ప కోర్టులను మనం బ్లేమ్ చేయడానికి ఏం లేదండి. అట్లా అనుకుంటే ప్రతి నేరం చేసిన కాడికెళ్ళి ఎవడు కూడా మన పంచాయతీ ఉదాహరణకు ఊళ్ళల్లో పంచాయతీదారులు ఉంటారండి, 5 పంచాయతీదారులు ఉంటారు. వాళ్ళందరూ నేరం జరిగిన కాడికి వెళ్తారా? ఏమి వచ్చేసి బాధితులు లేదా బాధిత పడ్డ వాళ్ళు అందరూ వచ్చేసి అక్కడ చెప్పుకుంటారు. చెప్పుకున్నప్పుడు నిజానిజాలను గ్రహించి మాత్రమే మనం తీర్పులు చేయడం జరుగుతుంది. అదే వ్యవస్థ డెవలప్ అయ్యి ఇవాళ కోర్టు రూపంలో మనకి మన ముందున్నది. కనుక మనం కోర్టులను నిందించడానికి ఏం లేదు. మీరేం చేయాలంటే ఎవరైనా అధికారులు ఈ సంబంధిత అధికారులు కనుక మిస్యూజ్ చేసిన ప్రయత్నం చేస్తే వాళ్ళ మీద తగిన మీకు ఆధారాలు ఉంటే ఖచ్చితంగా కోర్టు వారి ముందు పెట్టి మీరు తగిన న్యాయం పొందవచ్చు. ఓకే సార్, చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మధు గారు, గుంటూరు నుంచి మధు గారు ఉన్నారు కాలర్గా, సో వారితో మాట్లాడదాం. సో ప్రస్తుతం ఒక కాలరు గుంటూరు నుంచి మధు గారు ఉన్నారు. మధు గారు చెప్పండి సార్. మధు గారు ఓకే. హలో సార్ మధు గారు చెప్పండి, మీ సమస్య ఏందో చెప్పండి. మధు గారు మాట్లాడండి. ఓకే, మళ్ళీ చేస్తే మళ్ళీ మాట్లాడదాం. ఇప్పుడు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ అనే చట్టంలోని అంటే సెక్షన్ 142 దాన్ని ఏమంటారు సార్? క్రిమి లేయర్ అంటే ఇది క్రిమినల్ సంబంధించి 142 అండ్ సెక్షన్ క్రిమినల్ అది కాన్స్టిట్యూషన్కి సంబంధించింది కాదండి. విషయం ఏంటంటే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్లో ఒక నేరాలు అంటే దాదాపు 15 నేరాలు అవి గుర్తించబడ్డాయి. వాటికి సంబంధించేసి సెక్షన్ 3 ప్రకారం వాటిని పనిష్మెంట్, అట్లా నేరాలు పాల్పడ్డ వాళ్ళను పనిష్మెంట్ కిందించేస్తే దానిలో సెక్షన్ 3లో 15 వరకు ఏం చేసిందనంటే కేవలం అది 6 months వరకు మాత్రమే పనిష్మెంట్ ఇచ్చేసే అవకాశాలు ఉన్నాయండి. అంటే చిన్న చిన్న నేరాలు. అలా కాకుండా సెక్షన్ 3 సబ్ క్లాస్ 2 కింద మాత్రం పెద్ద నేరాలు లైఫ్ ఇంప్రిజన్మెంట్ కూడా పడే అవకాశాలు ఉన్నాయి. 5 persons ఎవరైనా కూడా అట్రాసిటీస్ యాక్ట్ అంటే ఆల్మోస్ట్ ఆల్ అది
ఒక స్త్రీ ఉన్నదనుకోండి, దళిత స్త్రీని కులం పేరుతో చేసి రేప్ కనుక చేసి మర్డర్ కనుక చేస్తే దాన్ని డెఫినెట్ లైఫ్ ఇంప్రిజన్మెంట్ చేసే అవకాశాలు ఉన్నాయనండి. అట్లా చాలా నేరాలను కొన్ని మనం వాళ్ళు ఆ సెక్షన్లో పొందుపరచడం జరిగింది. అంటే ఆల్మోస్ట్ ఆల్ ఐపీసీ, కానీ ఇది ఇంకా అదనంగా ఎస్సీ ఎస్టీసీకి ఇంకా కొద్దిగా దానికి బలం చేకూరుతుందండి. వీటన్నిటిని కూడా ఏ విషయం ఏంటంటే ఏదైనా కూడా ఏ నేరమైనా కూడా ఏ వ్యక్తి పట్ల కూడా జరగడానికి వీల్లేదండి, అసలు జరగకూడదు. కానీ ప్రధానంగా ఏంటంటే కొంతమంది మనుషులు వీళ్ళ ఈ పలానా సెక్షన్ వీళ్ళకు వ్యతిరేకంగా ఏమైనా చర్యలు తీసుకుంటే ఏం కాదులే మనం మేనేజ్ అవుతామని ఒక దురుద్దేశంతో మాత్రం ఎక్కువ చేసే అవకాశాలు ఉంటాయండి. వాళ్ళు తొందరగా నేరం చేస్తున్నారు కూడా. ఉదాహరణకి మనం కొద్దిగా మాట్లాడుకున్నాం, ఎందుకంటే క్యాస్ట్ ఈజ్ రియాలిటీ అకార్డింగ్ టు అంబేద్కర్, క్యాస్ట్ ఈజ్ రియాలిటీ ఇన్ యువర్ ఇండియా. కాబట్టి ఈ క్యాస్ట్లో డెఫినెట్గా క్యాస్ట్లు ఉన్నాయి కాబట్టి మనం ప్రస్తావించుకోక తప్పదు మనకు. ఉదాహరణకి ఒక రెడ్డి అమ్మాయి ఉన్నారనుకుంది, రెడ్డీస్ ఉన్నారనుకో, వాళ్ళకి వ్యతిరేకంగా పోవాలంటే అవతల వాళ్ళు ఆలోచిస్తూ అంటారు. అదే ఒక ఎస్సీ ఉన్నాడు అనుకోండి, వీనితో ఏమైంది, ఎందుకంటే అతను ఆర్థికంగా, రాజకీయంగా, తర్వాత సాంస్కృతికంగా అన్నిట్లా వెనుకబడి ఉన్నాడుగా, విద్యాపరంగా వెనుకబడి ఉన్నాడు కాబట్టి అతను ఎదుర్కోవడం చాలా ఈజీ అవుతుంది. తర్వాత సంబంధిత అధికారులను మేనేజ్ చేయడానికి వీలవుతుందని చెప్పేసి ఒక ఉద్దేశం కలిగి ఉన్నప్పుడు మాత్రం ఈ నేరాన్ని ఎక్కువ చేయడానికి కోసం ఈ అవకాశాలు ఎక్కువ వచ్చేస్తూ ఉంటాయి. దురహంకారం, అది అహంకార ధోరణితో వచ్చేసాడు. అదే వేరే వాళ్ళతో అంటే అరే వాడు మళ్ళీ ఏమైనా మనకి ఎగనెస్ట్గా యాక్షన్ తీసుకుంటాడేమో అని చెప్పేసి. కానీ కొన్ని వేల సంవత్సరాల నుంచి కూడా దురదృష్టవశాత్తు ఇట్లాంటి భావన అనేది ఈ సమాజంలో పెళ్ళుబికి ఉన్నది కనుక వాళ్ళు కూడా కాబోలు మేము చాలా తక్కువ జాతి వాళ్ళేమో అని చెప్పేసి వాళ్ళకు బలం ఉన్న, అంటే శారీరకంగా ఎదుర్కొనే బలం ఉన్నప్పటికీ కూడా వాళ్ళు వెనుకని చేస్తూ ఉంటారండి. ఉత్తరప్రదేశ్లో మీరు చూసుకోండి, ప్రతిసారికి ఎంతోమంది చాలామంది అమ్మాయిల మీద రేపు చేసి చెట్లకు వేలాడదీసిన సంఘటన అంత దళితులు నిర్భయంగా, అసలు బహిరంగంగానండి, సిటీలోనే జనం చూస్తుండగా సీసీ క్యామ్స్ అన్ని బంధించిన కూడా ఆ వ్యక్తి తీసుకెళ్లి అమ్మాయిని రేప్ చేశాడు. తర్వాత వాళ్ళ తల్లిదండ్రులు దాని మీద కేసు పెట్టారు. పోలీసులు వాళ్ళని వ్యతిరేకంగా అది కూడా కోర్టు పోయి కోర్టులో సాక్ష్యాలు చెప్పి వస్తాడంటే ఇట్లా చేస్తారా అని చెప్పేసి చంపడం కూడా లారీ పెట్టించి కొట్టి చంపేశారు ఇట్లా అడ్వకేట్ను కూడా. అది కారణం ఏంది అని అంటే వాళ్ళు సంఘటితంగా కాకపోవడం కూడా ఒక కారణం అండి. వీళ్ళు ఎలా వాళ్ళకు సంబంధించిన ఉదాహరణకి ఇప్పుడు ఈ మధ్యకాలంలో సంఘటితమైతాలు అది చాలా ముదాహం, చాలా సంతోషించకర విషయం కాదంటే. అయితే ఒక సబ్జెక్టు కండిషన్ మనం కూడా సమాజాన్ని అర్థం చేసుకోవాలి, అసలు ఏంటిది అనేది అర్థం చేసుకున్నప్పుడు మాత్రమే ఇట్లాంటి ఈ అట్రాసిటీస్ నిరోధించడానికి వీలైంది. ఓకే, సో కిషోర్ గారు వెంకటగిరి, నెల్లూరు జిల్లా నుంచి మాట్లాడుతున్నారు. కిషోర్ గారు నమస్కారం, చెప్పండి సార్. సార్ నమస్కారం సార్. నమస్తే చెప్పండి సార్. ఇప్పుడు పోలీస్ స్టేషన్లో కేసు ఒకటి కట్టారు సార్. ఓకే, దాన్ని ఇంతవరకు కోర్టుకు పెట్టలేదు సార్. ఓకే, అది ఏంటంటే మా మిస్సెస్ అక్కడ ఊర్లో ఉండింది సార్. మీ ఊళ్ళో ఉందా? అక్కడ వెంకటగిరిలో నాకు కరోనా వచ్చినప్పుడు హాస్పిటల్ పంపించాను సార్, అదే ఇంటికి పంపించాను సార్. ఓకే, అక్కడ అమ్మాయిని వైసీపీ సోషల్ మీడియా కట్ట ఒక అతను ట్రాప్ చేసి పెళ్లి చేసుకున్నాడు సార్. పెళ్లి చేసుకున్నాడు. దానికి ఏంటంటే లోకేష్ బాబు గారు ఎస్పీ గారితో మాట్లాడి కేసు కట్టించారు సార్. 494 420 కింద. తర్వాత ఏంటంటే వాళ్ళు మా ఇంటి కాడికి వచ్చి మా బీరువాలు బదులు కొట్టేసి మా అమ్మని కూడా చంపేసేస్తారు వాళ్ళు. ఓకే, పోలీసు వాళ్ళు కేసు తీసుకోమన్నా కూడా ఆ రోజు తీసుకోలేదు సార్. మీ అమ్మని చంపేశారా? చంపేశారు సార్. చంపేశారు? బ్లడ్ ఫ్లాట్ అయిపోయి తలకు పట్టి కొట్టారు సార్. అయ్యో, బ్లడ్ ఫ్లాట్ అయిపోయి చనిపోయింది సార్. చనిపోతే అప్పుడు కేసు తీసుకోమన్నా కూడా చచ్చిపోతే కేసు కడతానని ఎస్ఐ గారు చెప్పారు సార్. ఓకే, ముందు ఫస్ట్ హాస్పిటల్ అడ్మిట్ చేసిన తర్వాత ట్రీట్మెంట్ జరుగుతుంది, ఆ తర్వాత సెక్షన్ మార్చొచ్చు. చెప్పండి. చూడండి సార్ అని బతులాడారు సార్ నేను. అయినా కూడా పోలీసు వాళ్ళు ఏ సెక్షన్ చేయలేదు సార్. వాళ్ళు ఏంటంటే అప్పుడుండే లోకల్ ఎమ్మెల్యే గారి దగ్గర చెప్పించుకొని చేపించేస్తారు. ఓకే, ఇప్పుడు ఏంటంటే నాది 4 ఎకరాలకు అయ్యి ఉంటే దాన్ని కూడా కబ్జా చేశారు సార్ వాళ్ళు. భూమిని కూడా కబ్జా చేశారు. నా భూమి కూడా కబ్జా చేశారు సార్. ఓకే, అసలు ఎవరికి చెప్పుకున్నావున్నా కూడా చెప్పుకోవట్లేదు సార్. అదేమన్నంటే నీకు కేసు కట్టాం కదా నువ్వు కోర్టులో చూసుకో అంటారు. కోర్టులో అయినా చెప్పుకున్నావన్నా కూడా ఇంతవరకు కోర్టుకు పెట్టలేదు సార్ దాన్ని ఛార్జ్ షీట్. ఆ ఛార్జ్ షీట్ కాదండి, అసలు మీరు ప్రధానంగా మీరు చేసే అభియోగం ఏంటంటే మీరు మీ కేసే కట్టలేదని చెప్తా ఉన్నారు. ఇది ప్రధానమైన ఉల్లంఘన.
అది మీరు ఒకవేళ ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీకి చెందిన వాళ్ళైతే ఈ ఇంకా ప్రత్యేకంగా ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీకి సంబంధించిన అంటే ఎస్ఎస్సీ అట్రాసిటీస్ యాక్ట్ కూడా ఇందులో వస్తుందండి. తర్వాత ఈ ఎస్సీలది కానీ ఎస్టీలది కానీ ఏ భూములను కూడా వాళ్ళు దుర్వినియోగం చేసినా కూడా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ వస్తుందని చెప్పేసి చట్టంలో చాలా స్పష్టంగా ఉన్నదండి ఒకటి. రెండవది అతను చంపేసేయడం కూడా జరుగుతున్నది. అంటే ఇది మీ మ్యారేజ్కి సంబంధించిన వ్యవహారం ఏదో చెప్తా ఉన్నారు మీరు. మీ అమ్మాయికి మ్యారేజ్ చేసుకున్నారంటే ఆమె ఏమైనా మైనరా? అమ్మాయి కాదండి, చెప్పాడు. మీ మిస్సెస్ కదండి, భార్య. ఇతనికి కరోనా వచ్చింది, వాళ్ళ భార్య వేరే దగ్గర ఉంటే అది తీసుకెళ్ళిపోయారు వాళ్ళు. వ్యక్తి ఆమెని పెళ్లి చేసుకున్నాడు, తీసుకుపోయి అది మరి బైగా అది తర్వాత వాళ్ళు వచ్చేసి వీళ్ళ అంటే కేసు పెట్టినప్పుడు వాళ్ళు వచ్చేసి వీళ్ళ అమ్మని కొట్టి వాళ్ళ అమ్మ చనిపోయేలా చేశారు. అయితే దీనిలో సెక్షన్ 494 ఆఫ్ ఐపీసీ గతంలో ఉన్న చట్టం ప్రకారం 494 ఐపీసీ కింద పెట్టి చంపింది కాబట్టి మళ్ళీ 302 అఫెన్సెస్ కూడా దీని కింద మనం పెట్టొచ్చండి. ఒకవేళ పోలీసు వాళ్ళు మీ మొరను ఆలోచించకుండా మీ గ్రీవెన్స్ పట్టించుకోకుండా ఎలాంటి కేసులు పెట్టకుండా లేదంటే పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ తోటి తక్కువ సెక్షన్స్ పెట్టే ప్రయత్నం చేస్తే మీరు డెఫినెట్గా సంబంధిత మనం హయ్యర్ అఫీషియల్స్కు వాళ్ళు చేస్తారా లేదా అనవసరం. ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే హయ్యర్ ఆఫీసర్స్కు ఒక అప్లికేషన్ పెట్టుకొని ఆ అప్లికేషన్ వాళ్ళు పరిగణలోకి తీసుకోకుంటే వెంటనే మీరు హైకోర్టులో ఒక రిట్ పిటిషన్ మూవ్ చేసి పోలీసుల వాళ్ళకు వ్యతిరేకంగా మీకు ఎవరైతే మిమ్మల్ని హింసించారో ఆ నిందితులకు వ్యతిరేకంగా మీరు హైకోర్టులో రిట్ పిటిషన్ వేసేసి ఎఫ్ఐఆర్ ఇష్యూ చేసి ఇన్వెస్టిగేషన్ జరిపించేసి దోషులను శిక్షించడం కోసం మీకు పూర్తిగా మరి అవకాశం ఉన్నదండి. ఆ పని చేయండి మీరు. ఓకే సార్, అసలు ఇప్పుడు ఇంత కుల రక్కసి భారత్ కాలర్ ఉన్నారా? చెప్పండి మౌనిక గారు, చెప్పండి. కొంచెం గట్టిగా మాట్లాడండి సార్. మాది కడప సార్. అమ్మా చెప్పండి అమ్మా. సార్ మాకు ఈ మధ్య ల్యాండ్ విషయంలోనే మాకు రెడ్డిగారులతో కొంచెం గట్టిగా మాట్లాడండి అమ్మ. కొద్దిగా మీరు ల్యాండ్ సమస్య ఉంది సార్. చెప్పమ్మా. బుక్ అప్ చేసినారు, అక్కడికి వెళ్ళి నేను మా హస్బెండ్ అది చేయొద్దని చెప్పినాను సార్. అది ఎస్సీ భూములు అనమాట. ఇది మీది అది చెప్పి భూములు ఎస్సీ వాళ్ళకి అయితే మా దౌర్జన్యంగా ఆక్రమించుకొని చేసినారు సార్. మేము పోయి అడ్డుకుంటే మమ్మల్ని మీరు ఎస్సీ కులస్తులేనండి? అవును సార్, ఎస్సీ వాళ్ళం సార్. చెప్పండి మౌనిక, చెప్పమ్మా. చెప్పండి. మాకు చెయ్యి విరిగింది సార్. నాకు మా హస్బెండ్కు కత్తిపోట్లు ఉండి కుళ్ళు పడినాయి సార్ హాస్పిటల్లో. వాళ్ళు దాడి చేశారు. వాళ్ళు ఎవరండి? రెడ్డి గారు సార్. ఓసి చేస్తే వాళ్ళు హాస్పిటల్లో నేను జాయిన్ అయినాను సార్. ఓకే అమ్మా. జాయిన్ అయిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే ఎక్కువ రాజకీయ ప్రలోభంతో మాకు నా చెయ్యి విరగనట్టు హాస్పిటల్లో రాసినారు సార్. హాస్పిటల్లో చెయ్యి విరగలేదని రాసి పంపించినారు సార్ అక్కడికి. పంపించిన తర్వాత మళ్ళీ మాకు చార్జ్ షీట్ వేయడానికి అతను మమ్మల్ని తిట్టినట్టు కూడా మా దగ్గర ఆడియో రికార్డింగ్ ఉంది సార్, కాల్ రికార్డింగ్. మమ్మల్ని చాలా దుర్భాషలు తిట్టరాని మాటలన్నీ తిట్టినట్టు కూడా ఉన్నాయి సార్ మా దగ్గర రికార్డింగ్. మా దగ్గర వీడియోస్ కూడా వాళ్ళు మా మీదకి వచ్చి కొట్టినట్టు కూడా ఉన్నాయి సార్. అవన్నీ పెట్టిన తర్వాత కూడా చార్జ్ షీట్ వేయడానికి పోలీసు డిఎస్పీ వాళ్ళు ఏమంటున్నారంటే వాళ్ళు ఇక్కడ లేనట్టు, ఆయన ఇక్కడ లేనట్టు ప్రూఫ్ చూపిస్తున్నారు అని చెప్తున్నారు సార్ చార్జ్ షీట్ వేయకుండా. అమ్మా మౌనికమ్మ, ఈ విషయంలో నేను మీకు ఇచ్చే సలహా ఏంటంటే మీరు కడప జిల్లా కాబట్టి ప్రతి రాష్ట్రానికి ఒక ఎస్సీ కమిషనర్ ఉంటాడండి, ఎస్సీ ఎస్టీసీ కమిషనర్ ఉంటాడు. ఓకేనా? మీరు ఫస్ట్ ఎస్సీ ఎస్టీ కమిషనర్ని ఆశ్రయించేసి మీకు జరిగిన అన్యాయాన్ని అంతా అక్కడ ఒక దరఖాస్తు రూపంలో ఇవ్వండి. తర్వాత మీ దగ్గర ఉన్న ఏదైతే ఆధారాలు ఉన్నాయో ఆధారాలు కూడా అతనికి సమర్పించేసి పలానా వాళ్ళు అసలు ఇక్కడ సాక్ష్యం లేడు, అసలు కొట్టినతను ఇక్కడ లేడు అని చెప్పి చూపించే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి దీని మీద మీరు తగినంత యాక్షన్ తీసుకోండి అని చెప్పేసి ఒక ఎస్సీ ఎస్టీ కమిషన్ స్టేట్లో ఉంటాడు, అతనికి ముందు దరఖాస్తు చేసుకోండి. రెండవది అంటే మీరు
ఈ ఐఆర్ ఆఫీసర్స్కి నేను ఇంతకుముందు చెప్పేశాను, ఐఆర్ ఆఫీసర్స్కి ముందు అంటే పోలీస్ ఆఫీసర్లకి ఆ అప్లికేషన్ పెట్టండి. అది వాళ్ళు ఎలాగో ఇన్ఫ్లుయెన్స్ గురై ఉన్నారు కనుక దాన్ని వాళ్ళు బహుశా ఇన్వెస్టిగేషన్ కానీ లేకపోతే ఫర్దర్ ఎంక్వైరీ కానీ చేయకపోవచ్చు. ఒకవేళ అట్లా చేయకపోయినప్పుడు అయితే మనం హైకోర్టులో మీరు ఒక రిట్ పిటిషన్ ఫైల్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు హైకోర్టుకు సంబంధించిన డబ్బులు కనుక లేని పక్షంలో, అంటే అంత మీ స్తోమత లేని పక్షంలో మీరు ఆ హైకోర్టులో ఒక లీగల్ సెల్ ఉంటుందండి, స్టేట్ లీగల్ సెల్ అథారిటీ ఉంటుంది, దానిలో కూడా అప్రోచ్ అయితే వాళ్ళు ఖచ్చితంగా దాన్ని టేకప్ చేస్తారు. లేదంటే ఒకవేళ తక్కువనే డబ్బులు అయితే దానికి ఏం పెద్ద సమస్య కాదు. అవసరమైతే చాలామంది అడ్వకేట్ మిత్రులు అక్కడ ఉంటారు, మన ఆంధ్రాలో ఉన్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి మీరు మీ గ్రీవెన్స్ అంతా చెప్పేసుకుని హైకోర్టులో ఈ రిట్ పిటిషన్ మూవ్ చేసేయండి. రెండవది ఏంటంటే ఖచ్చితంగా ఇది ఎస్సీ ఎస్టీసీ అట్రాసిటీ కింద భూములు లాక్కునడం కూడా ఖచ్చితంగా భూములను ఎస్సీల వాళ్ళని భూములను తీసుకోవడం కూడా ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీ అటాచ్ కింద వచ్చేస్తుందమ్మా. ఆ తర్వాత మిమ్మల్ని చెయ్యి విరిగిందంటే మీకు ఖచ్చితంగా తగిన ఇరిగిందంటే డెఫినెట్గా మీరు హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకుంటారు. అది ఒక ఎమ్మెల్సీ రూపంలో ఉంటుంది, మెడికో లీగల్ కేసు ఉంటుంది, ఖచ్చితంగా డాక్టర్ సర్టిఫికేట్ ఇస్తాడు. ఈ సర్టిఫికేట్ కలెక్ట్ వాళ్ళకి చేయకుంటే మాత్రం మీరు ఆ డాక్టర్ మీద కూడా మీరు కేసు వేయవచ్చు. ఎందుకంటే ఎక్కడైతే ట్రీట్మెంట్ చేస్తారో ఆ ట్రీట్మెంట్ చేసిన డాక్టరు సర్టిఫికేట్ ఇవ్వాల్సి ఉంటుందండి. మీరు ఆ డాక్టర్తో చెప్పి కూడా ఉండాలి, ఫలానా వాళ్ళు నా మీద దాడి చేస్తే మూలంగా నా చెయ్యి ఇరిగిందని చెప్పాలి. మీరు చెప్తే మీకు ట్రీట్మెంట్ చేస్తే అతని యొక్క సాక్ష్యం కూడా పరిగణలో తీసేసుకొని మీకు ఈ చెయ్యి ఇరిగినట్లుగా మరి కోర్టు వారు భావించడం జరుగుతుంది. సార్ మరో కాలర్ ఉన్నారు, సురేష్ గారు చెప్పండి, భాగ్యనగర్ నుంచి. సార్ నమస్కారం అండి. నమస్తే సురేష్ గారు, చెప్పండి. త్వరగా చెప్పాలి, మనకి టైం లేదు. సార్ అయితే ఇప్పుడు మీకు కొద్దిగా వాయిస్ బ్రేక్ అవుతుందండి. చెప్పండి పర్లేదు సార్. ఇప్పుడు ఈ ఏదైతే ఎస్సీ ఎస్టీ అట్రాక్షన్ కి ఏదైతే కేసు మీరు రాజ్యాంగ పరంగా తీసుకొచ్చారో అది హర్షించదగ్గ విషయం అండి. ఇప్పుడు మాదిగ సోదరులకు కానీ మిగతా వాళ్ళకి కానీ మర్యాద అనేది బాగా పెరిగిందండి నేను చూసినంత వరకు, నాకు ప్రత్యక్షంగా చూసినంత వరకు. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, నాకు ఇక్కడ లింగంపల్లి హోటల్ ఉందండి. నా హోటల్లో 8 మందిలో 5 ఎస్సీ సోదరులు, 4 ఎస్టీ సోదరులు అండి. అదిలావన్న తీసుకొచ్చి నేను వాళ్ళని పనిపించానండి. నేను మున్నూరు కాపు కులం చెందినవాడిని అండి. ఓకేనండి సార్. అయితే సార్ ఇప్పుడు నా ప్రశ్న ఒకటి, మీరు దాన్ని అన్నదా భావించొద్దు, పాజిటివ్గా తీసుకుంటారని నమ్ముతున్నాను సార్. ఏ మాదిగ సోదరుడికి కానీ ఏ ఎస్టీ సోదరుడికి కానీ తనను కులంతో దూషిస్తే ఎంత తప్పో దాన్ని అడ్వాంటేజ్ తీసుకొని ఎదుటి వాళ్ళు కూడా వేరే రకం బ్లాక్మెయిల్ చేయడం కానీ లేదంటే దాన్ని పూచిగా చూపించి ఎదుటి వాళ్ళని తక్కువ చేయడం కూడా అంతే తప్ప నాకు ఉద్దేశం సార్. అవును, కరెక్ట్ అండి. ఇలాంటి పరిస్థితుల్లో అదర్ దాన్ ది ఎస్సీ ఎస్టీస్ వాళ్ళకి ఎలాంటి న్యాయపరంగా ఎలాంటివి ఉన్నాయి? మీరు ఏమన్నా జోనల్ కానీ పెద్ద మనుషుల ద్వారా కానీ ఇలా జరుగుతుంది, పలానా మాదిగ వ్యక్తి మాదిగ సోదరుడు ఇలాగ కులం అడ్డం పెట్టుకుని 1% జరుగుతుందండి. 1% మాత్రమే, ఫుల్గా అందరూ చేయట్లు అనట్లేదు, 1%. దాన్ని కూడా మనం అడ్డుకోగలిగితే మీలాంటి పెద్దల ద్వారా, తర్వాత ఇలాంటి వస్తే దానికి ఎలాంటి మీరు సలహాలు ఇస్తారు, దాని నుంచి ఎలా బయటపడాలో చెప్పండి సార్. బ్రదర్ నేను చెప్పేది ఏంటంటే వ్యాలిడ్ పాయింట్ సార్, ఇది వ్యాలిడ్ పాయింట్ ఇది. బ్రదర్ మీరు చెప్పాల్సింది ఏంటంటే, సరే మీరు మున్నూరు కాపు వర్గానికి చెందిన వాళ్ళు, తర్వాత మిగతా వాళ్ళు మీరేం చేశారంటే మీ హోటల్లో చాలామంది ఎస్సీ ఎస్టీ వాళ్ళని పెట్టుకుని ఉండడం జరిగింది. అది చాలా సంతోషించిన విషయం అండి, వెరీ హ్యాపీ. అది విషయం ఏంటంటే మనం గుర్తుపెట్టుకోవాల్సిందంటే మనం 4 ధర్మం అంటే 4 వర్ణాలుగా ఉన్నాయని చెప్పేసి భారతదేశంలో ఒకటి ఉంది అండి. అది బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు అని చెప్పేసి. ఈ శూద్రులు అనే వాళ్ళు ఎవరు అని అంటే పాపం రెడ్డీసు, ఆ తర్వాత కొంతమంది చౌహానులు, కాపులు, కమ్మ, కాపు, మార్వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఈ శూద్రుల కిందనే వస్తారు బాబు వాళ్ళందరూ. కానీ కాకపోతుందంటే ఓ యొక్క కులం కొంత సమాజంలో గౌరవం ఏదైతే ఈ పొందడానికి పనికి వస్తుందో అప్పుడు మాత్రమే వివక్షను ఇంకెక్కువ చేసి గందరగోళం అవుతాను. వాస్తవానికైతే మీరు కూడా శూద్రుల కిందనే వస్తారు, ఎస్సీ ఎస్టీలు, బీసీలు వీళ్ళందరూ కూడా. ఇంకొక భావన కూడా ఉందండి, దళితులు అంటే కేవలం ఎస్సీ ఎస్టీలు అనుకుంటా ఉన్నారు, చాలా తప్పది. ఎస్సీ ఎస్టీలు, శూద్రులు అంటే వెనుకబడిన బీసీ వర్గాలు కూడా ఈ దళితుల కిందనే వస్తారు, అది గుర్తుపెట్టుకోవాలి. సో అందులో భాగంగా మీకు తెలిసో తెలియకపోయినా మొత్తం మీదనైతే మీరు ఎస్సీ ఎస్టీ వాళ్ళను ఎక్కువ మందిని మీరు ఈ మీ హోటల్లో పనికి పెట్టుకున్నందుకు చాలా సంతోషదగ్గ విషయం, అది మీరు పాటించింది, హర్షించదగ్గ విషయం. విషయం ఏంటంటే ఇంకా ఈ ఎస్సీ ఎస్టీ అట్రాక్టివ్స్ యాక్ట్లో ప్రధానంగా ఏంటంటే ఓ ఇన్వెస్టిగేషన్ ఉంటుందండి. ఈ ఇన్వెస్టిగేషన్ ఎవరు చేస్తారు అని అంటే
కేవలం ఒక డిఎస్పీ అధికారి మాత్రమే. ఎస్సీ అలా సిఐ కానీ ఎస్ఐ కానీ చేయడానికి లేదండి. ఎస్ఐ సిఐ చేస్తుందంటే అతను కొంత కొంత ఇన్ఫ్లుయెన్స్ గురే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఒక పై అధికారిని ఆల్మోస్ట్ ఆల్ డిఎస్పీ అధికారికి మాత్రమే దీన్ని నేర విచారణ చేయడానికి కోసం పనికొస్తారండి. ఇంకోటి కూడా గుర్తుపెట్టుకోవాలండి, మీరు మిస్యూజ్ అవుతుందంటే ఈ ఎస్సీ ఎస్టీసీకి ఒకవేళ అవమానం జరిగినా లేకపోతే ఏదైనా నేరం జరిగినప్పుడు వాళ్ళు ఆ వర్గాలకు సంబంధించిన వాళ్ళు సాక్ష్యం వేయడానికి కుదరదని, అది కూడా గుర్తుపెట్టుకోండి మీరు. కాబట్టి అదొక ప్రివెన్షన్. అంటే వేరే వాళ్ళు కావాలి, దళితేతరులు అంటే ఎస్సీ ఎస్టీ కాకుండా వేతరులు మాత్రం సాక్ష్యం ఇచ్చినప్పుడు మాత్రం చెల్లుతుంది. కాబట్టి ఒకవేళ వాళ్ళు మిస్యూజ్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళే ఉండుంటారు సుమారుగా. ఇదంటే ఇది నేరం జరిగినప్పుడు మా తమ్ముడు ఉన్నాడు, అన్న ఉన్నాడు, లేకపోతే ఇంకోవారు ఉన్నారు, మా వర్గానికి సంబంధించిన వాళ్ళు చెప్పే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం గుర్తించేసేసి వాళ్ళు లేదు కాబట్టి, అంటే వాళ్ళు సాక్ష్యం చెల్లదు కాబట్టి ఆ నేరం రుజువు కావడానికి వీలుండదండి. అది ఆ డిఎస్పీ గారు ఖచ్చితంగా విచారణ తేల్చాల్సిన అవసరం ఉంటుందండి. రెండవది ఏంటంటే ఎస్సీ ఎస్టీ సోదరులకు కూడా నేను చెప్పాల్సింది ఏంటి అని అంటే ఖచ్చితంగా ఆత్మగౌరవం ఉండాల్సిందే, కానీ దాన్ని మనం దుర్వినియోగం చేయడం అయితే మొత్తం చేయొద్దండి. ఒకవేళ మనం అవసరమైతే ఫైట్ చేయొచ్చు, ఇంకా వేరే చట్టాల్లో ప్రయత్నం చేయొచ్చు, అంతేగాని ఈ చట్టాన్ని అడ్డం పెట్టుకొని ఇతర మనం ఇంతకుముందు చెప్పిన శూద్రులను వాళ్ళను కూడా మరి వాళ్ళను ఈ వివాదాలకు లాగేసి వాళ్ళను కోట్ల చుట్టూ తిప్పి వాళ్ళను కూడా ఆర్థికంగా రాజకీయంగా మరి పలుకుబడి లేకుండా ఇబ్బంది పెట్టడం టైం అయిపోతుంది మనకి. సో వచ్చినందుకు ధన్యవాదాలు సార్. మొత్తానికి మంచి అనాలిసిస్తో పాటు అందరికీ సమాధానం కూడా ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఇది అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఏదైతే ఉందో, రాజ్యాంగం ద్వారా రూపొందించబడిన ఎస్సీ ఎస్టీ చట్టాలు కానీ ఏ చట్టమైనా సరే దుష్టుడి చేతిలో వెళ్ళినప్పుడు ఆ రాజ్యాంగాన్ని నేనే తగలబెడతానని కూడా అంబేద్కర్ గారు చెప్పారు. అలాగనే కులం పునాదులపై ఒక జాతిని కానీ నీతిని కానీ నిర్మించలేమని కూడా ఆయన చెప్పారు. కానీ ప్రస్తుత సమాజం అంతా కులం మీద ఆధారపడి ఉంది, రాజ్యం మొత్తం కులం మీద ఆధారపడి ఉంది, రాజకీయాలు కులం మీదనే నడుస్తున్నాయి. కాబట్టి ఈ కుల రక్కసిని మాన్పి ఈ కులము మతం అనేది చీల్చి చెండాడిన తర్వాత ఇంకొక 2 దశాబ్దాల తర్వాత రాబోతున్న 100 ఏళ్ల భారత అంటే పవిత్ర భారతమైన వికసిత్ భారత్ కోసం మనం ఎదురు చూద్దాం. ఇది ఈరోజు టాపిక్. మరో టాపిక్తో మళ్ళీ రేపు సాయంత్రం 5 గంటలకి కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్, తెలుగుడి సత్తా.